అందరికీ జై భీమ్. నా పేరు వేదాంత్ మౌర్య, సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుని. నిన్న పార్లమెంటు సాక్షిగా తేజస్వి జయసూర్య చేసినటువంటి వ్యాఖ్యల్ని సైంటిఫిక్ స్టూడెంట్ ఫెడరేషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఎందుకంటే ఈ భారతదేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్ భారతదేశం విడిపోయినటువంటి సందర్భంగా వాళ్ళు పోల్చడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. నువ్వు కర్ణాటకకు చెందినటువంటి తేజస్వి జయసూర్య, ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఒక ఎంపీగా నువ్వు అక్కడికి వెళ్ళినావంటే, నువ్వు ఎంపీగా వెళ్ళి నువ్వు అక్కడ ప్రజల పక్షాన నిలబడుతున్నావంటే దానికి ప్రజలు పెట్టినటువంటి భిక్ష. అంటే ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్నటువంటి మా తెలంగాణని నువ్వు కించపరిచి నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాద భావజాలాన్ని నీలో అలవర్చుకొని చేస్తున్నావే తప్ప ఒక పోరాట ప్రతిమ ఉన్నటువంటి ఈ ఒక తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే నైతిక విలువ నీకు లేదని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు నిమ్మకు నీరెత్తనట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు అక్కడ ఏం చేస్తున్నారు, చెక్క భజన చేస్తున్నారా అని చెప్పేసి మేము తెలంగాణ విద్యార్థుల పక్షాన మేము కోరుతా ఉన్నాం. అంటే మీరు పాకిస్తాన్కి ఇండియా ఎట్లయితే విడిపోయిందో పాకిస్తాన్తో పోలిక చేసినప్పుడు మీరు తెలంగాణలో ఉంటున్నారా, లేకపోతే పాకిస్తాన్లో ఉంటున్నారా, లేకపోతే మీరు మార్వాడి, లేకపోతే బీజేపీ గుండాలుగా, లేకపోతే మీరు బీజేపీలో ఉన్నటువంటి అమిత్ షాకి లేకపోతే మోడీకి మీరు కొమ్ముగాస్తున్నారా అని చెప్పేసి మేము తెలంగాణ విద్యార్థుల పక్షాన మీకు నిలదీస్తూ ఉన్నాం. మీరు ఖబర్దార్, తెలంగాణలో ఉన్నటువంటి 8 మంది ఎంపీలు, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇద్దరు కలిసి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణలో కొట్లాడి 1400 మంది బలిదానాలు అయితేనే, ఎంతోమంది మేధావులు వాళ్ళు 50 సంవత్సరాలుగా పోరాడితేనే, ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ కష్టాలని వాళ్ళ చదువులను వదులుకొని రోడ్ల మీదకి వస్తేనే ఈ తెలంగాణ ఏర్పడ్డది. ఈ తెలంగాణ పోరాడి తెచ్చుకున్నామే తప్ప ఎవని భిక్ష కాదు. భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం ఈ తెలంగాణ వచ్చిందే తప్ప బీజేపీ వాళ్ళు భిక్షం వచ్చినటువంటి రాజ్యం కాదు. ఇది బీజేపీ తెచ్చినటువంటి రాష్ట్రం కూడా కాదు. పోరాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కించపరచడానికి నీకు ఎలాంటి నైతిక అవకాశము విలువలు లేవని చెప్పేసి ఖబర్దార్ తెలియజేస్తాం. తేజస్వి జయసూర్య గారు వెంటనే ఈ మాటల్ని వెనక్కి తీసుకోవాలి. అలాగే పార్లమెంట్ నుంచి ఈ యొక్క మాటల్ని తొలగించాల్సిందిగా, లేని ఎడల తేజస్వి గారిని అలాగే బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈ ప్రభుత్వం తెలంగాణలో ఉవ్వెత్తున మా ఉద్యమాలు వస్తాయని చెప్పేసి తెలియజేస్తాను. అలాగే ఈ రాబోయే ఎన్నికల్లో కూడా బీజేపీకి పుట్టగతులు లేకుండా చేయడానికి తెలంగాణలో విద్యార్థులు చైతన్యమై ఉన్నారు. కాబట్టి వెంటనే తెలంగాణలో బీజేపీ ఎంపీలుగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు కానీ, అలాగే బండి సంజయ్ గారు కానీ, అలాగే గుండు అరవింద్ కానీ వీళ్ళందరూ కలిసి మీరు స్పందించి తెలంగాణ అస్తిత్వం కోసం మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలో ఉంటున్నారు, లేకపోతే మీరు స్పందించకపోతే మిమ్మల్ని తెలంగాణ నుంచి తరిమి కొట్టాల్సిన బాధ్యత తెలంగాణ యువత తీసుకుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ ఉన్నాను.